ఓం నమ శివాయ. మన హైందవ సనాతన ధర్మం అనేటటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది, పురాతనమైనటువంటిది. అంతటి విశిష్టమైనటువంటి సనాతన ధర్మములో, హిందూ సంప్రదాయంలో పుట్టినటువంటి మనము పిల్లలకి పాశ్చాత్య పండుగ అయినటువంటి క్రిస్మస్ పండుగ రోజున శాంతాక్లాజు దుస్తులు వేసి స్కూలుకి పంపుతున్నటువంటి ఎంతోమంది హిందువులందరికీ కూడా నా విన్నపం, మీరు ఎప్పుడైనా సరే హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఎవరైనా రాముడిలాగా కానీ కృష్ణుడిలాగా కానీ వస్త్రధారణ చేయడం మీరు చూసారా? మన సనాతన ధర్మములో ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాముడు, కృష్ణుడు, ఛత్రపతి శివాజీ, ఇలాగా ఎంతోమంది వీరులు మన సనాతన సంప్రదాయంలో ఉన్నారు. శాస్త్రాలలో, పురాణాలలో కూడా ఉన్నారు. అంతటి విశిష్టమైనటువంటి రాజసం ఉన్నటువంటి రాజులకు అనుగుణంగా మనము మన పిల్లలకి వస్త్రధారణ చేయాలి. అటువంటి వారి నడవడికలు కూడా మన పిల్లలకి నేర్పాలి. అంతేకాని పాశ్చాత్యుల నుంచి వచ్చినటువంటి ఈ పండుగల రోజున ఇటువంటి విచిత్రమైనటువంటి వస్త్రధారణ, వస్త్రభూషణం మనకి శ్రేయస్కరం కూడా కాదు. అందువలన ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ పండుగని ప్రోత్సహించకుండా ముఖ్యముగా తెలుపుకున్నటువంటి విన్నపం ఏమిటంటే, పాశ్చాత్యుల సంస్కృతిని అనుకరించకుండా మన సంస్కృతిలో ఉన్నటువంటి పండుగలకి, మన సంస్కృతి వస్త్రధారణ, వస్త్రభూషణములు అన్నీ కూడా ఇప్పటి నుంచే నేర్పించండి అని చెప్పి సవినయంగా నేను తెలుపుకుంటున్నాను. ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.